హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 3 days వ్లాగ్ కలిపి పెడుతున్నాను. సండే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అది. తర్వాత అయితే బెండకాయ కోడిగుడ్లు పులుసు అయితే పెట్టానమాట. ఇంకా మధ్యలో అయితే హెల్త్ బాగోక సరిగా వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట. బెండకాయ కోడిగుడ్లు పులుసు. ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఏదైనా చేసుకోవచ్చులే, ఇంక ఇప్పుడు రైస్ ఉండిపోయింది నైట్ది, ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేయంటే వెజిటబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్ చేసానమాట. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాము. ఇంక ఈ వీడియోస్ అయితే సరిగా తీయట్లేదు కదా, ఏమీ ఎట్టడానికి ఉండట్లేదు. ఇంక రేపు నుంచి అయితే వీడియోస్ పెడతాను. ఇదైతే బెండకాయ ఎండ్రేళ్ళు కోడిగుడ్లు పులుసు అయితే పెట్టాను. మేము లంచ్ చేస్తే చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు? హౌస్ షిఫ్ట్ అవ్వాలన్నాను కదా, హౌస్ నెతకాలి. ఇంకా ఏం దొరకలేదు. మాకైతే 15th వరకు టైం ఉన్నది, నెతుకుతున్నమాట. ఏదన్నా మంచిది దొరికితే ఈసారన్నా బాగా వెంటిలేషన్ ఉన్న తీసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే మాకు వెంటిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మొత్తం అన్ని రూమ్స్లో లైట్లు వేసుకుని, పగలు నైట్ కూడా లైట్లు వేసుకుని ఉండాలన్నమాట. వెంటిలేషన్ అయితే ఉండదు. నాకు అయితే బాల్కనీ రోడ్డు మీద కుండీ లాంటిది కావాలని చూస్తున్నాను. మేమైతే మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, మాకు బాల్కనీ ఉండదు. ఇంక ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ పాలు గురించి మా హస్బెండ్ కిందకి వెళ్ళి ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే చిట్టు బజ్జీలు తెచ్చారు. ఇది నైట్ డిన్నర్లోకి పప్పు ఆకుకూర చేశాను. పప్పు ఆకుకూర చేసి ఇంకా నైట్ డిన్నర్లో కంటే ఇంకా పొద్దుట ఫ్రైడ్ రైస్ అది చేశాను కదా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇది మాట. ఇంకో పక్కనైతే క్యారెట్ ఫ్రైని, ఒక పక్క అయితే పప్పు ఆకుకూర అయితే చేశానమాట. ఇది మండే వ్లాగు. ఇంకా ఇది ఈ రోజుది, ఇది హోలీ పండుగ రోజుని. హోలీ పండుగ రోజున ఏంటంటే పిల్లలు సెలవేమో అనుకున్నాను. మా అబ్బాయికి అయితే సెలవు ఉన్నది, మా అమ్మాయికి అయితే సెలవు లేదంట. ఇద్దరికి సెలవేమో అనుకుని నేను లేట్ ఉన్నానమాట. తర్వాత మా అమ్మాయి రెడీ అవుతుంటే ఏంటమ్మా అంటే ఆఫీస్కి వెళ్ళాలని. సరే అయితే ర్యాపిడోకి ఇస్తానులే, వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి ఇంకా దానికైతే టిఫిన్ పెట్టేసి జ్యూస్ ఇచ్చేసాను. ఇంకా అదేం షూట్ చేయలేదు అన్నమాట. ఇంకా అయితే ఇప్పుడు 12 అయ్యింది. మా అమ్మాయికి 1 o'clock కల్లా ర్యాపిడోకి ఇవ్వాలి. ఇంక పప్పు టమాటా అయితే చేస్తాను అనమాట. పప్పు టమాటా చేసేసి ఇంక ర్యాపిడోకి అయితే ఇచ్చేస్తాను. నేనే వెళ్దును, బైక్ ఉంటే, బైక్ లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ర్యాపిడోకి అయితే ఇచ్చేస్తాను అనమాట. మీరేం చేశారు? రేపు నుంచి అయితే కంపల్సరీ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో అయితే అసలు నాకు హెల్త్ బాగోక వీడియోస్ ఏం పెట్టట్లేదు. రేపు నుంచి కంపల్సరీ వీడియోస్ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి పెట్టవలసినవి, అవన్నీ అయితే పెడతాను. ఇంకా చింతపండు అయితే సపరేట్గా బౌల్లో వేసి పెట్టానమాట. ఎందుకంటే పప్పు పొంగిపోయి మొత్తం కుక్కర్ స్టవ్ అంతా పాడవుతుందని చెప్పేసి సపరేట్గా చింతపండు పెట్టాను. అది కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా అదైతే తీసేసి గుజ్జు తీసేసి వేసేసి ఇందులోనే ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టాలన్నమాట. అది ఇంకా మా అబ్బాయికి అయితే కాల్ చేశాను, వచ్చేస్తావా బయట తినేస్తావా అంటే, ఏదో పార్టీ ఏదో ఉన్నదంట వాళ్ళ వేరే ఆఫీస్కి సంబంధించినది. ఇంకా వాళ్ళైతే కాల్ చేసి ఏదో ఈవెంట్ ఏదో ఉన్నదని అక్కడికి వెళ్ళాడనమాట. ఇంక వాడైతే తినేస్తాడు అక్కడ. ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టాలి ఇప్పుడు. ఎలాగ మా హస్బెండ్ నేను తినడానికి వండుకో కదా అని చెప్పేసి నేను ఎప్పుడు పిల్లలకి వండేసిన మా హస్బెండ్ వచ్చే టైంకి వేడివేడిగా 12కి వండుతాను. ఇంక ఇప్పుడు కూడా 12కి స్టార్ట్ చేశాను అనమాట. పప్పు టమాటా రైస్ అని పక్కనైతే రైస్ పెట్టాను, పక్కనైతే పప్పు ఉన్నది. ఇంకా పప్పు తాలింపు పెట్టేస్తే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా మా పాపకైతే లొకేషన్ పెట్టమన్నాను, ర్యాపిడోకి ఇచ్చేస్తానని చెప్పాను అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంకైతే పప్పు టమాటా అయితే వండుతాను. ఆకుకూర అయితే ఉన్నది, అదంతా క్లీన్ చేయాలి, టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా పప్పు టమాటా అయితే పెట్టేస్తుంది అనమాట. మొన్నైతే ఉసిరికాయ పచ్చడి చేశాను, కొద్దిగానే ఉన్నది, అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా పచ్చడి చేసుకోవాలి. చేశాను కానీ ఉసిరికాయ పచ్చడి చేసినప్పుడు అయితే నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు అనమాట. ఇంకా అది కూడా అయిపోవచ్చిందిలేండి. ఇంకా వేరే టమాటా కానీ ఉసిరికాయ కానీ ఏదన్నా పికిల్ చేస్తే వీడియో పెడతాను. ఇంకా పప్పు అయితే అయిపోయింది, తాలింపు పెట్టేస్తున్నాను. ఎండుమిరగాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పప్పు కలిపేసి దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుని పప్పు అయితే తాలింపు పెట్టేస్తాను. రైస్ కూడా అయిపోతుంది, రైస్ వార్చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ త్వరగా పెరగాలి. వీడియో వైరల్ అవ్వాలంటే వీడియో లైక్ చేస్తే వైరల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.